శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మకర రాశి వాళ్లకు శని సవ్యదృష్టి ఈ నవంబర్ నుండి సవ్యదృష్టితో ఉండి వచ్చే ఉగాది పండుగ వరకు సవ్యదృష్టిగా వచ్చినటువంటి దాని వలన కుజుడు గురువు గ్రహాలు ఉండవలసినటువంటి స్థానాలలో ఉండేటువంటి దాని వలన చంద్రుడు ప్రతి ఇల్లు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దాని వల్లను మకర రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చిన్న చిన్న విషయాలలో చిన్న చిన్న తేడాలు వచ్చినటువంటి దాని వలన చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది కలగవచ్చును. అంతేగాని పనులు కావు అనేటువంటిదైతే ఏం లేదు, అవుతాయి. అయితే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది చాలా అవసరము. మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మీకు వేరే వాళ్ళు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటారు, దాని యొక్క ప్రయత్నం చేస్తారు. కానీ కొంచెము నెమ్మదిగా అనుకున్న సమయానికి కాకుండా కొంచెము తర్వాత కావడం అనేది జరుగుతుంది కాక ఈలోగా మీరు కొంత ఇబ్బందులు పడటము కానీ చేయటము కానీ ఇవి సర్వసాధారణము. చెప్పుడు మాటలు అనేటువంటివి కొన్ని విన్నదాని వలన మీరు కొంత ఇబ్బంది పడటము ఉంటుంది. ఎదటి వాళ్లను అంచనా వేయడంలో కొంచెము మీరు యొక్క ఇది తప్పుతుంది అనేటువంటిది ఉన్నది. కనుక కొంత ఎదటి వాళ్ళ వల్ల నిరంతరము మీ దగ్గరుండేటువంటి వాళ్ళైనా ఎదటి వాళ్ళ వల్ల అయినా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది తెలుస్తున్నది. కనుక జాగ్రత్త వహించండి. దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రగతుడై ఉండి సవ్యదృష్టితో చూస్తూ ఉన్నప్పుడు కాస్త చిన్నపాటి అనారోగ్యము అనేటువంటిది సూచనగా మీకు చూపించి కాస్త అనూహ్యముగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మీరు బాగ్గావడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక అంతేకాకుండా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. మానసికమైనటువంటి చింత అనేటువంటిది ఉంటుంది లోపల. కొన్ని పనులు అనూహ్యముగా మన నెత్తినొచ్చి పడుతున్నాయి. ఇంతవరకు బాగా జరిగింది, ఇప్పుడు ఏదనుకున్నా చిన్న ఇబ్బందులు ఉంటున్నాయి, ఎందువల్ల ఏమి అని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది జరుగుతుంది గాక మిమ్మల్ని మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కానీ మీ అంటనే నిరంతరం ఉండేటువంటి వాళ్ళు కానీ కొద్ది రోజుల పాటు కనపడకుండా కనుమరుగై దూరమై మళ్ళా తర్వాత వద్దాములే అనుకొని పోయినటువంటి దాని వలన నన్ను ఎవరు నమ్మకుండా ఉన్నారు ఎందుకు అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది గాక ఒకందుకు అది మంచిది, ఒకందుకు చిన్న ఇబ్బంది, రెండూ ఉంటాయి, సహజం. దాన్ని సరేలే అనుకొని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చూస్తారు. మనస్సు బాగోలేక స్థానము మారి వేరే చోటికి వెళదాము ఎక్కడికైనా అనేటువంటి భావనతో వేరే చోటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ కొంచెము మానసికమైన ప్రశాంతతతో కొద్ది రోజులు మాత్రమే ఉండగలుగుతారు, కానీ మళ్ళీ తిరిగి రావటం జరుగుతుంది. అనూహ్యముగా ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు వేరే చోట స్థానచలనము కలగవచ్చును. కనుక ఒక రకంగా మేలు, కానీ స్థానం చలనమైంది అనేటువంటి బాధ రెండూ ఉంటాయి గాక డబ్బులు సమయానికి చేతికి అందక చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చును. కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు ఇప్పుడు చేయకండి, తర్వాత చేద్దురు. ఆల్రెడీ వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి, డబ్బులు వచ్చేటివి మీకు వస్తాయి, ఇబ్బంది ఉండదు. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఉన్నది. ఎంతైనా కూడా ఉత్తీర్ణత అనేటువంటిది రావాలి అంటే చాలా కష్టపడాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, తప్పులేదు, జరుగుతాయి. శుభకార్యాలు చేసుకోవాలి ఇంట్లో అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా 1-2 సార్లకు మీరు ప్రయత్నం సఫలీకృతలు కాకపోయినా మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది గాక మరీ గ్రహస్థితులు అంత ఇబ్బందికరంగా లేవు, ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత సహజం, అన్నీ సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
భూముల క్రయ విక్రయాల వలన మేలు జరిగే అవకాశము ఉన్నది. కానీ చిన్న వివాదము జరగవచ్చును. జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది. అయిన వాళ్లతోనే చిన్నపాటి ఇబ్బందులు, బయటి వాళ్లే మేలు మనకు సహకరిస్తారు అనేటువంటి ధోరణితో బయటి వాళ్లతోనే మీరు ఎక్కువగా సరేలే అని సాన్నిహిత్యం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ముందుకు వెళతారు. రాజకీయ నాయకులకు కానీ, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ, లేదా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే మీకు ఇంకా మెరుగైనటువంటి జీవితము ఉంటుంది అని నా భావన. మీ జాతకములో శనేశ్వరుడు ఎక్కడున్నాడు అనేటువంటిది నీచ స్థానములో ఉంటే ఇబ్బందులు, ఉత్తమ స్థానములో ఉంటే అనుకూలము, రెండూ ఉంటాయి గాక. కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము ఏం చేసుకుంటే మేలు అని గనక ఆలోచన చేసినట్టయితే మీరు 1.25 కిలో నువ్వులు తీసుకొని ఒక శనివారము నాడు నవగ్రహాలకు తిరిగి ఆ నువ్వులు దానము అనేటువంటిది ఇవ్వండి. ఇలా ఒక 7 శనివారాలు చేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. జయోస్తు. వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి, మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము, ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి. ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక. జాగ్రత్త. మీ లగ్నాలు తెలియాలి మొదట. లగ్నము ఏ లగ్నములో పుట్టారు, రాశి మీనము కావచ్చుగాక. అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ, డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన, ఇవన్నీ ఉంటాయి. అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది. ఇబ్బంది ఉండదు. స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మీకు భూముల వలన కలిసొస్తుంది, గృహము ఇంటి వలన కలిసొస్తుంది, అలాగే వాహనాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. తెలిసిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీనరాశి వాళ్ళల్లో, మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి, ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా లీవ్ ఇట్ అని వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అనూహ్యాలు ఎక్కువ. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది. ధనము రావాల్సినటువంటి చోట విడతలుగా వస్తుంది. ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీమూర్తి వలన, ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ. స్థానం చలనం అనేటువంటిది ఉన్నది. ప్రశంసలు అందుకుంటారు. దైవారాధన చాలా అవసరము మీకు. దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి.
ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం అయిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది. వాటి నుండి మీరు బయటపడతారు. మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన తీసి పక్కకు పెట్టండి. దైవం ఉన్నాడు, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి. 1-2 సార్లు ఆలోచన చేసి 4 నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి. యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు. దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలినాటి శని ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను, యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు. తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ 4 నెలల పాటు కూడా ఒక 9 వారాల పాటు, అంటే ప్రతి వారము, ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు 1.25 కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చేయండి. ఇది 9 వారాల పాటు చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు.